కనీసం చూసుకునే ఓసి కూడా లేదా, సోయి కూడా లేదా? బట్ట కాల్చి ఒక పెద్ద మనిషి మీద వేసేదేనా? నీ పని అదేనా? నీ డ్యూటీ అదేనా? నీకు పిసిసి దానికే ఇచ్చిరా? నన్ను ఎంపీ అయినప్పటి సంది బాధపడుతున్నాడు, నన్ను ఎంపీ అయినప్పటి సంది బ్లాక్ మెయిల్ చేస్తుండు, నన్ను ఎంపీ అయినప్పటి సంది ఆయనకు వచ్చే సీటు నేను తీసుకున్నాను, నా రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నా కాలేజీలన్నీ మూపిస్తాను నాకు ఛాలెంజ్ చేసిండు. అప్పుడు కూడా ఆ పేపర్లను తీసుకుపోయి చంద్రబాబు నాయుడుకి చూపించిన. ఆయన ఎమ్మెల్యే ఉండే అప్పుడు, ఇంకా ఎంపీ ఎలక్షన్స్ కాకముందు 2014 కంటే ముందు. అట్లా చేసి నన్ను చిత్ర బాధ పెట్టి నాకు తెలియదు. నేనేమో అమాయకుని బోలాబాలా మనిషిని, నా పని నేను చేసుకునేటోని. నేను స్కూళ్ళు కాలేజీలు మెడికల్ కాలేజీలు నడిపించుకునేటోని. నేను మనకి ఇదంతా రాజకీయం తెలియదు కదా ఇదంతా. ఈయననేమో ఓవర్ స్మార్ట్, ఇక నేనే అంతా, నాకున్న తెలివి ఎవరికి లేదు, నాకున్న స్టైల్ ఎవరికి లేదు, నాకున్న సబ్జెక్ట్ ఎవరికి లేదు, నాకున్నదని ఆయనది అది. అరే బాబు, టైం వస్తుంది, అందరికీ టైం వస్తుంది. ఎక్కువ దినాలు నడవది. గ్యాసులు కానీ ఈ బ్లఫ్లు కానీ ఇవన్నీ కూడా లాంగ్ రన్ నడవాయి. నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడు, చాలా ఇబ్బంది పెట్టాడు. ఎంపీ అయినాక గెలిచినాక చంద్రబాబు నాయుడు కూడా చెప్పినాం, అయ్యా నన్ను ఇబ్బంది పెడుతుండు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తుండు. నన్ను 2 మెడికల్ కాలేజీలు ఉండే నాకు ముందే, ఎలక్షన్ కాకముందు. 2012 ఒకటి వచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు. 13లో కూడా ఒకటి వచ్చింది. 2 మెడికల్ కాలేజ్ పెడితే 14లో నేను గెలిచిన ఆయన సీట్ నేను తీసుకున్నాను. ఎంసీఏకి రాసేసిన డైరెక్ట్ లెటర్. ఆయన లెటర్లు రాస్తే ఇదంతా ఇప్పటికనే దొంగ కాయిదాలు మేనేజ్ చేస్తుండు, అది చేస్తుండని చెప్పి లెటర్లు రాసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే, ఇస్తే ఈ లేకపోతే ఈ లెటర్లు రాస్తున్నాయని చెప్పి రాసేసిండు. రాసినాక ఒక మీడియేటర్ తోటి పోయి బతిలాడుకుని కూర్చున్నాం. అప్పటి సంధి కూడా బాధపడుతున్నాం. అది ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఇది తర్వాత చెప్తా. పార్ట్ 2లో చెప్తా. కాబట్టి ఇది పర్మిషన్ అప్పటిది, ఈ డాక్టర్ కట్టిన రిసిప్ట్లు, ఈ డాక్యుమెంట్ 350 గజాలే. అది మీరు జవహర్ నగర్ పోయి చూసుకోవచ్చు. ఇది జివో, ఇవన్నీ కూడా జిరాక్స్ కావాలంటే ఆ సర్వే నెంబర్ నేను చెప్పిన ఆయన నెంబర్ కూడా ఇల్లు ఉంది, మీరు చూసుకోవచ్చు. ఇదన్నా ఏమైనా చేసుకోవచ్చు. అదొకటి. మీరు ఒకటి, నా కాలేజీ, నా సంస్థలు అందరూ. నేను 2002లోనే నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్, 2012లో ఫస్ట్ మెడికల్ కాలేజ్, 2013లో సెకండ్ మెడికల్ కాలేజ్. గర్ల్స్ మెడికల్ కాలేజ్ పెట్టింది ఫస్ట్ టైం నేనే. గర్ల్స్ డెంటల్ కాలేజ్ పెట్టాను, గర్ల్స్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాను 2008లో. ఈరోజు గర్ల్స్ కోసం మంచిగా గర్ల్స్ని చదివిస్తే, వాళ్ళకి మంచిగా జాబ్లు ఇప్పిస్తే వాళ్ళు గొప్పలు అవుతారని చెప్పి గర్ల్స్ సపరేట్ కాలేజీ పెడితే ఎంత సక్సెస్ అయింది అనుకుంటున్నాను. ఈరోజు నా గర్ల్స్ ఇంజనీరింగ్లో ఒక డ్రైవర్ అమ్మాయి, ఒక అటెండర్ అమ్మాయి, ఒక మామూలు రైతు బిడ్డే, వీళ్ళంతా ప్రతి గ్రామంలోకి వెళ్ళి 3 ఇళ్ళకు తీసుకుంటే ఒక అమ్మాయి నా కాలేజీలు ఉంటాయి. మీ దాంట్లో కూడా మీ చుట్టాల సడకుని బిడ్డ కానీ, బామ్మర్ది బిడ్డ కానీ, తమ్ముడి బిడ్డ కానీ నా దాని లేరా? వాళ్ళకి పర్ఫెక్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ మీద చెప్పి మంచి ట్రైనింగ్ ఇచ్చి, పెద్ద ఒక తండ్రి ఏం చూస్తాడు, 4 ఏళ్ళు. ఇప్పుడు నిజామాబాద్ ఉంది, ఆదిలాబాద్ ఉంది, హాస్టల్ లేవు. మన హైదరాబాద్ అప్పుడు 15 ఏళ్ల కింద, 10 ఏళ్ల కింద, ఇప్పుడు కూడా సరిగ్గా లేవు హాస్టల్. నేను ఒక్కరిని హాస్టల్ పెట్టి, ఇప్పుడు నా దాని అమ్మాయిలు 7,000 మంది ఉంటారు హాస్టల్లో. అంత పెద్ద ఎత్తున పెట్టి వాళ్ళకు మంచిగా ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు తండ్రి ఏం కోరుకుంటాడు, నా బిడ్డ 4 ఏళ్ళు ఇక్కడ చదివితే నమ్మకానికి నాణ్యతకు మల్లారెడ్డి సంస్థ అని చెప్పి ఆయన నమ్మకంతో వేస్తే, ఆ నమ్మకంతో నేను వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇచ్చి 4 లక్షల జాబ్ తోటి వాళ్ళకు ప్లేస్మెంట్ సర్టిఫికేట్ తోటి ఇంటికి పంపించాను. ఒక్కొక్క పేరెంట్ ఏడుస్తారు బయటప్పుడు. అత్తగారింటికి పోతే ఎట్లా ఏడుస్తారు, అట్లా నా కాలేజీలో గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ తీసుకుపోయినప్పుడు అట్లా ఏడుస్తారు. కాలేజ్ ఇడిచిపోవాలంటే మా సార్ కాలేజ్ అని. ఇలా ప్రపంచంలో అంతా లక్షల మంది ఉన్నారు నా స్టూడెంట్స్. ఎక్కడ పోయినా సార్ నేను నీ కాలేజ్ చదివాను సార్, సార్ నేను నీ కాలేజ్ చదివాను సార్. చాలా అసలు పెద్ద మనిషిని పట్టుకొని బ్లాక్మెయిల్ చేసి బాగా ఇబ్బంది పెట్టి, ఇలా ఏదో కాయిదాలు చూపించి, ఇది దొంగ కాయిదం,
ఇది చిత్తు కాగితము, ఇది ఆ కాగితము, ఇది అది పద్ధతి. ఇది అది ఏ సిటీలా నేను ఎంపీ ఉన్నా. ఆయన కంటే ముందు ఈ నియోజకవర్గానికి నేను ఎంపీ, 4.5 సంవత్సరాలు నేను ఎంపీ ఉన్నప్పుడు 100 కోట్ల అండర్ పాస్ రోడ్లు తెచ్చిన. కొంపల్లికాడ అండర్ పాస్ ఒకటి, గట్కేసర్ కాడ అండర్ పాస్ ఒకటి, రైల్వే ట్రాక్ అండర్ పాస్ ఒకటి, మేడ్చల్ రైల్వే స్టేషన్ ఇప్పుడు పని నడుస్తుంది. అట్లా ఒక 200 కోట్లు సర్వీస్ ట్యాక్స్ తెచ్చిన బ్యాలెన్స్ ఉంటే. ఏది డిఫెన్స్ కంటోన్మెంట్కు డిఫెన్స్ మినిస్టర్ అప్పుడు తీసుకొచ్చి బతిలాడి చేసి అట్లా నేను 200-300 కోట్లు తీసుకొచ్చిన నేను మన రాష్ట్రానికి. నువ్వేం తెచ్చినా గెలిచేసండి. రోజు మల్లారెడ్డి కాలేజీ దగ్గరికి వచ్చారు, అడిగిట ఎన్ని కాలేజీలు మంచుకునేలా, మల్లారెడ్డి కాలేజీలో భూమి ఉందా, ఆయనకి ఏదైనా ల్యాండ్ ఉందా, ఆయనకి ఏదైనా ఫ్యాకల్టీ ఉందా, ఆయనకి ఏమైనా పర్మిషన్ ఉన్నాయా, ఆయన దొంగ పిల్ల చేస్తురా, ఆయన దొంగ స్కాలర్షిప్ తీసుకుంటురా అని క్వశ్చన్ అడిగితే మొన్న మార్చుకున్నాడు. పార్లమెంట్కి పోతే ఇంకా నీకు బ్లాక్ మెయిలేనా, ఇంకా నీ జీవితం అదేనా క్వశ్చన్ అడిగితే హెచ్ఆర్డి మినిస్టర్ రైటింగ్ లో ఇచ్చాడు. నా కాలేజీలో పేరు 13 నా మొత్తం లెటర్ ఇచ్చాడు. నిన్న కూడా కొందరు రిపోర్టర్లకు ఇచ్చిన, ఇప్పుడు కూడా చూసుకోండి వెబ్సైట్ లో కూడా ఉంది. పార్లమెంట్ క్వశ్చన్ ఇది క్లియర్ ఉన్నాయి. మల్లారెడ్డి తన ల్యాండ్ డిస్టర్బ్ లేదు, ఫ్యాకల్టీ డిస్టర్బెన్స్ లేదు, ఏది పిల్లల డిస్టర్బెన్స్ లేదు, బంగారం లెక్క